అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఎందుకు వచ్చావు అమ్మ అంటే సీసాక ప్రార్థన చేయించుకొని బాదామనే. సీసాక ఎందుకు వచ్చావు మీడికంటే సీసాక ప్రార్థన చేయి, నేను పోవాలా. ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సీసాక ప్రార్థన చేయి, ఆమెకు కాదు సీసాకి కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయయ్యా వెళ్ళాలా. వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామని. ఏదేది మన వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బరి నూనె ప్రార్థన అలవాటు చేసి పెట్టారు. నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను. నేను ఇప్పుడు రాలేను బాబు, అర్జెంట్కి వెళ్తున్నాను. నేనన్నా ప్రార్థన చేసి నూనె సీసా ఇచ్చాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఇక అది తీసుకెళ్ళి రాసుకున్నట్టుంది, ఎప్పుడో బాగైంది, మొత్తం బాగైంది. ఇక ఈ సీసా తీసుకొని పోయి మేగ్గొట్టి నట్టింట తగిలిచ్చింది. పొద్దున్న లేచిన వెంటనే సీసాకి సీసాకి దండం పెట్టుకోవటం. భార్యాభర్తల మధ్యలో కీసులాట వచ్చిందనుకో, ఏమండి ఇక్కడ కాదు బయటికి బా, ఇక్కడ వద్దు, సీసా ఉంది ఇక్కడ బయటికి బా అని బయటికి పోయి కీసులాడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి. అది మాత్రం ఎన్నేరు, సీసాని ఎన్నేరు. ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే సీసా ఇటు పెట్టి కాళ్ళు సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసాను దేవుడు చేసింది ఎవరు తెలుసా? యేసన్న. నేను చేసిన పొరపాటు. సీసాకు ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది. చూడండి విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో. అసలు దర్శనం పోయింది, సీసా దర్శనం వచ్చింది, కొబ్బరి నూనె దర్శనం వచ్చింది. సీసా ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా, ముక్కలో పోసుకోమన్నా. మరి ఏం చేయలేదు, ఏం చెప్పను, తలకాయ నొప్పిగా ఉంటుంది నాకు. ఇది సీసా ఎన్ని బొట్లు తాగాలయ్యా? అయ్యా నీ చేత నువ్వే పోయి నోట్లో చెవులో పోయయ్యా. ఇక నాకు ఇదే పని, వేరే పని లేదు నాకు. అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే సీసా ప్రార్థన. పెన్నుకు ప్రార్థన చేయించుకొని పోని వచ్చాం. వీడు చదవడు, ఈ పిల్లగాని వీడు కానీ చదవడు. ఆ సంవత్సరం నాకు పరీక్షలు అసలు పెన్నుకు ప్రార్థన చేయాలి యేసన్న గారు. నేను ప్రార్థన చేసిన చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఆడు చదవడు, పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట. యేసన్న గారు ఉన్నాళ్ళేమో ప్రార్థన చేసేవాడు, వీడు సంవత్సరం చదవడు, పెన్ ప్రార్థన చేయించుకుంటాడు. అర్థం ఉందండి. ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి, ఒక్కొక్కడు వాక్యం వినడం, దీన్ని పెట్టుకో అంటుంటాడు. దాంట్లో ఉండే చిప్ ఎంత, దాంట్లో డ్యూరేషన్ ఎంత ఉంది, చిప్ ఎంత ఉంది, అరగంట సేపు చేస్తాడు. దాంట్లో ఉండేది 7 నిమిషాలు 6 నిమిషాలే. ఏమండి 3GB అయితేనే 7 నిమిషాలు 8 నిమిషాలు అవుతుంది. ఆడు గంట సేపు చేస్తానే ఉంటాడు. ఏమో వాడు మునిగిపోయినట్టుగా వాక్యం అడిగాడు దరిద్రుడు. ఆఫ్ చేసి జోబులో పెట్టుకుని దేవుని మాట్లాడతాను అనుకోవద్దండి. ఇది చెప్తేనా నా మీద కోపమా ఏంటి? యేసన్న గారు ఇటు మాట్లాడతారు, వాక్యం చెప్పకుండా ఇది చెప్పాడని. ఇవే ముఖ్యం అసలు. వాక్యం మీకు తెలియని వాక్యం అండి, మీకు తెలియని వాక్యమా? ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటున్నారు, చెప్తూనే ఉంటున్నారుగా. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు? ఇట్లాంటివన్నా చెప్పొద్దు, మీకు బాగుపడతారు. ఆమేన్. ఆ యవ్వ వచ్చిందా ముసలామే వచ్చి, అయ్యా నా కొడుకు ప్రార్థన చేయయ్యా, అర్ధర్మాలుడు తాగుబోతుడు పేకాడుతున్నాడు, ప్రార్థన చేయ. ఏం పేరమ్మా అన్న? రమణ అన్నది. రాసుకున్న రమణ కొరకు ప్రార్థన చేస్తానమ్మని. చేస్తే కాదు, దీంట్లో చెయ్యి, దీంట్లో చెయ్యి.
దీంట్లో ఎందుకమ్మా, ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గర తెలియదు, యేసు ప్రభు దగ్గర సెల్ లేదు, నేను మామూలుగా ప్రార్థన చేస్తా ఆయన వింటాడు. వెళ్ళమన్నా కరెక్ట్గా తెలియజేయి. అయ్యా చెయ్యి తీసుకున్నా. హలో ఎవడో నువ్వు, రేపు పనికి మాట్లాడు పెట్ట సినిమా హాల్లో ఉంటే ఊరికి డిస్టర్బ్ చేస్తా, ఎవడో నువ్వు అంటున్నాడు నన్నోడు. నన్నండి నాకు చెమటలు పోసిపోయినాయి. ఎవడో నువ్వు పెట్టరా అక్కడ సినిమా హాల్లో ఉన్నాను నేను అంటాడు. ఈ ముస్లిం దానికి ఎంత చెప్పినది ఉందో, నువ్వు ప్రార్థన చేస్తాను వెళ్ళమంటే వెళ్తుంది. అదే పెద్ద మ్యాజిక్ లాగా. మా ఊళ్ళో అడుగు తినే వాళ్ళందరూ తిన్నాయి. అడుగు తింటారే, అడుగు తినేవాళ్ళు ఈయన అంటది. ఏ రోజు ఏ వీధిలో అడుక్కు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే. హలో అనుకుని ఆ 13 నెంబర్ రోడ్లోకి వెళ్ళి అక్కడ మనకి పెళ్లి కూడా జరుగుతున్నాయి, అక్కడ భోజనాలు పెడుతున్నాయి, అన్ని అడుక్కుని తిన్న వాళ్ళందరూ ఈవిని అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఈ సెల్లో అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు. అడుక్కు తినే వాళ్ళకి కూడా సెల్ ఉంది. మరి ఏంటిది అర్థం లేకుండాను. మరి ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు, పక్కన డిస్టర్బెన్స్. తెలివి తక్కువ పనులన్నీ సెల్లో ప్రార్థన చేస్తే ఆయన అంటాడండి, ఆయన మామూలుగా చెప్తున్నాడా, సెల్లో చేయాలా, ఆడినాలా ఆ ప్యాకెట్ గాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందో ఈ ముసలిదే. ఆమేన్ ఆమేన్ ఆమేన్.